మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఒక పాఠశాలలో డైరెక్టర్ సుందర్రావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచారకర్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి గ్రామంలోని సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ డైరెక్టర్ సుందర్రాజు ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మరియు ఎంపీపీ మల్లారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచందర్ రెడ్డి, ఖుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కొంపల్ సర్పంచ్ జమ్మి నాగమణి దేవేందర్ మరియు ఉప సర్పంచ్ రవి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తిరుపతి దేవస్థానంలో నేర్చుకున్న నృత్యాలను మరియు నాటకాలను, కోలాటాలను అతిథుల ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులకు మంచి అలవాట్లు మరియు క్రమశిక్షణ మరియు మంచి విద్యను అభ్యసించడం వలన న్యాయం, ధర్మం వైపు నడుస్తారని, అదేవిధంగా ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని, హిందూ ధర్మంలో ఉన్న క్రమశిక్షణ ప్రపంచంలో ఏ దేశానికి లేదని వారు తెలిపారు. మన దేశంలో ఉన్న సంస్కృతి, మాట, మర్యాద మరియు కుటుంబాల పట్ల మంచి సంస్కారం ఏ దేశంలో లేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజురెడ్డి, టీటీడీ ఏఈఓ నందిని, జానకిరాములు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా అవే ఓట్స్ ఉంటాయి. కాబట్టి మనం హిందూ ధర్మం మనందరికీ తెలుసు. ప్రపంచంలో హిందూ ధర్మం ఉన్నంత క్రమశిక్షణ ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. ఎందుకంటే మనకున్న సంస్కృతి కానీ, మనకున్న డిసిప్లిన్ కానీ, మనకున్న రెస్పెక్ట్ కానీ, మనకున్న మర్యాద కానీ, మనకున్న మంచి అలవాటు కానీ, మనం వేసుకునే దుస్తులు కానీ, బట్టలు కానీ, ప్రతిదీ కూడా మనకుండే శుభ్రత కానీ ప్రపంచంలో ఏ కంట్రీలో ఏ దేశంలో కూడా లేదు. మనం అంత శుభ్రంగా ఉంటాము, అంత ధర్మంగా ఉంటాము, అంత డిసిప్లిన్గా ఉంటాము, అంత రెస్పెక్ట్గా ఉంటాం. కాబట్టి మనకు భగవంతుడు ఎప్పుడు ఆనందంగా వస్తాడు. ఇవన్నీ ఉన్నోళ్ళే ఆనందంగా ఉంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నా అంటే ఇంత గొప్ప ఎట్లయినా ఆర్డినరీ పర్సన్ మామూలు రైతు కుటుంబంలోకి వెళ్ళొచ్చి 10 స్కూళ్ళు పెట్టినా, 11 ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, మెడికల్ కాలేజ్ పెట్టినా, డెంటల్ కాలేజ్ పెట్టినా, ఎట్లా పెట్టినా చిన్నప్పటి సంది నా సక్సెస్ఫుల్ సీక్రెట్ అంటే రెస్పెక్ట్, డిసిప్లిన్, మర్యాద, పెద్దలను గౌరవించగలను. ఇవన్నీ ఉంటే బట్టినే ఇంత గొప్పది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ప్రతి విద్యార్థులు మీకున్న శ్లోకాలు, మీకున్న టాలెంట్, మీకున్న స్కిల్స్, మీకున్న స్మార్ట్నెస్ ప్రపంచంలో ఎవరికి లేదు. మీరంత గొప్పలు, మీరు అద్భుతాలు సృష్టిస్తారు. మీరు అనుకుంటున్నది మేము చిన్న పిల్లలు, మేము ఏం చేయము, మాకేం రాదు, అట్లా ఉన్నది, బయట దేశాలు ఇట్లా ఉన్నది, అట్లా కాదు. బయటి దేశాలలో మొత్తం ప్రపంచంలో నడిపించేది మనమే. మొదలైందనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మ ప్రచార పరిషత్ యొక్క సౌజన్యంతో 2012లో మొదలైనటువంటి యొక్క శుభప్రద కార్యక్రమం ఆనాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 23 జిల్లాలలో, అన్ని జిల్లాలలో కూడా విద్యార్థులందరి కూడా కనీసం ఒక 500 తగ్గకుండా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని, రామాయణ మహాభారత వైభవాన్ని, గీతా సందేశాన్ని, ఆచార్యుల యొక్క విశేష వైభవాన్ని, ఆచార్యుని ఏ రకంగా గౌరవించాలి, తల్లిదండ్రులను ఏ రకంగా పూజించాలి, పెద్దల్ని ఏ రకంగా గౌరవించాలనే విషయంలో ఒక వారం రోజుల పాటు మనం వాళ్ళ క్లాసెస్ తీసుకొని పాశ్చాత్య సాంప్రదాయాల వైపు మొగ్గు చూపుతున్నటువంటి పిల్లలందరి కూడా భిన్న వయసు నుంచే 9, 10వ తరగతిలో ఉన్నటువంటి బాల బాలికలను తీసుకొని వీళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి అని చెప్పని కొందరు టీచర్స్ ని తిరుపతి దేవస్థానం దగ్గర తిరుమల తీసుకువెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వాళ్ళ గమ్య స్థానాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా ఒక ప్రబోధకుడుగా ఉంచి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ
వారం రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా ఈ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందనే విషయంలో ఎంపీ గారు స్పష్టంగా మన ముందు ఉంచారు. ఈనాడు ఏదైతే దేశభక్తి దైవభక్తి చాలా తగ్గింది. ప్రతి వారం కూడా నేను సిఈసి తీసుకోవాలి, ఈసీఈ తీసుకోవాలి, ఐటీ తీసుకోవాలి, అబ్రాడ్లో ఎంఎస్ చేయాలి, అబ్రాడ్లో సెటిల్ అయిపోవాలి. కాబట్టి వారు చాలా సందర్భాల్లో సమావేశాలు పిలిచిన సార్లు కూడా ఎంపీ గారిని మమ్మల్ని ఆహ్వానిస్తూ మిస్ అయిపోయారు. కాబట్టి ఇది తప్పకుండా వెళ్ళాలి, చక్కటి కార్యక్రమాన్ని చూడాలా, తప్పకుండా ఈ యొక్క ధర్మ ప్రచారానికి మనం కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశంతో ఈరోజు ప్రాధాన్యపడడం జరిగింది. మరి ఇక్కడితో కాకుండా, ఎందుకంటే పెద్దలు చెప్పారు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి చక్కటి కార్యక్రమం, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో ఎవరి పనుల్లో నిమగ్నమైనప్పుడు ధర్మం కోసానికి మంచి కోసం చెప్పవాలి కదా. గతంలో నేను చిన్న ఉన్నప్పుడు మరి ఉమ్మడి కుటుంబం ఉంటుండే, తాత ఉంటుండే, ఇంట్లో నాయనమ్మ ఉంటుండే, అమ్మ ఉంటుండే, తాత ఉంటుండే, పిల్లలు ఉంటుండే. ఇప్పుడు అందరూ కూడా మన వ్యాపారాలతోనో వృత్తితోనో ఉద్యోగాలతో ఊళ్ళో నుండి దూరం వచ్చి మనం నగరంలో స్థిరపడతా ఉన్నాం. గ్రామాల్లో దూరంలో మన పెద్దలతో దూరంగా ఉండి పోతా ఉన్నాం. కాబట్టి గత 30 సంవత్సరాల కింద ఉన్నట్టే పెద్దలు ఇంట్లో ఉన్నటువంటి తాత నాన్నమ్మలు పిల్లలకి మనవలకి మనవరాలకి మంచి నీతి కథలు చెప్పి, ధర్మాల గురించి చెప్పి, వాళ్ళు తెలిసిన నీతి కథలు చెప్పి మరి పిల్లల్ని ప్రవేశించేవారు. ఇప్పుడు అది చాలా కరువు కనపడుతూ ఉన్నది. చాలా మట్టికి కూడా అంటే ఇప్పుడున్నటువంటి అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది, కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి వారికి ధర్మాల గురించి కానీ మంచి విషయాలు చెప్పడం కరువయ్యారు. కాబట్టి ఈ యొక్క టీటీడీ ద్వారా తీసుకున్నటువంటి మంచి కార్యక్రమం యొక్క దానికి లోటు ఖచ్చితంగా తీరుస్తున్న నమ్మకం విశ్వాసం స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి టీటీడీ దేవస్థానం నుండి రావడం, పేమెంట్ చేయడం, అన్ని ప్రాంతాల్లో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా మనం చేస్తున్నాం.